బెల్ట్ షాపులు తామే తెచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒప్పుకోవడం సంతోషమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బెల్ట్ షాపుల సంఖ్య తమ ప్రభుత్వం పెంచలేదన్న మంత్రి లీకేజెస్ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అసెంబ్లీలో చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారం మద్యం అమ్మకాలు జరిగాయన్నారు మంత్రి. మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే అన్నారు, ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాము. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్నీ వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పింది. కానీ అధ్యక్ష, ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు సార్ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదే అధ్యక్ష, బెల్ట్ షాపులు తీసేయాలి. అట్లనే ఆదాయం 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపు రేది ఉంటుంది సార్? ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్. 12,000 కోట్లు పెంచడం అయితే ప్రజల్ని మందు ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ రెండు విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి. బెల్ట్ షాపులు ఎత్తేయాలి. ఈ 12,000 కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాల. 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? నెంబర్ 1. రెండవది, వారు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 రూపీస్, 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసారు. 12,000 కోట్లలో 9,000 కోట్లు, 34,000 ఆదాయం రాంగా, 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది. దానిపైన ఓన్లీ 4,000 crores చూపించడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇవన్నీ ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెంచిండ్రు? ఎవరి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది? ఎవరి ఇటువంటి అలవాట్లు నేర్పింది? అధ్యక్ష రెండవది అధ్యక్ష, మరి వాస్తవ పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ ఆదాయం పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13-14 మాసాల్లో 1% కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు. రెండవది, మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష,
మరి 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లది 34,000 కోట్లు 25,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 400%.